బీహార్ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆర్జేడీ ఇకపై తేజస్వి యాదవ్ సారథ్యంలో నడవబోతోంది. లెట్స్ గో అంటూ పార్టీ పగ్గాలను తేజస్వికి అందజేశారు లాలూ ప్రసాద్ యాదవ్. బీహార్తో పాటు దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ పగ్గాలను కుమారుడు తేజస్వి యాదవ్కు అప్పగించారు. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని విజయవంతంగా నడిపించిన లాలూ పార్టీ బాధ్యతలను రెండో తరానికి మార్పిడి చేశారు. పాట్నాలో జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో తేజస్విని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. పార్టీ సీనియర్ల సమక్షంలో తేజస్వి యాదవ్ కు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. లాలూ సతీమణి రబ్రీదేవితో పాటు పలువురు కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతల మధ్య తేజస్వి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆర్జేడీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. ఆర్జేడీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా తేజస్వి యాదవ్ నియామకం కొత్త శకానికి నాంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆర్జేడీలో నిర్ణయాధికారం దాదాపు తేజస్వి చేతిలోకి వచ్చినట్లే. ఇక తేజస్వి యాదవ్ బీహార్ అల్లకల్లోల వారసత్వ వాతావరణం నుంచి పార్టీ పగ్గాలను చేపట్టే స్థాయికి చేరారు. అంతకుముందు 2015లో నితీష్ కుమార్ తో కలిసి మహాకూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 26 ఏళ్లకే దేశంలో అతి చిన్న వయసులో డిప్యూటీ సీఎం అయిన వారిలో ఒకరిగా నిలిచారు.